శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు పీఠాధిపత్యం వహించగానే స్వామివారు వేదవ్యాప్తికి, వేద ప్రచారానికి కార్యోన్ముఖులై ఎన్నో పాఠశాలలను పునరుద్ధరించి ఎంతోమంది వేద పండితులకు జీవితాంతం ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా నిమగ్నమయ్యారు. వేదభాష్య పరీక్షలు నిర్వహించి యువ పండితుల్లో ఎంతో ఆసక్తిని పెంచారు. ఉత్తీర్ణులైన వారిని తగు విధంగా సత్కరించారు. ఒకసారి పరమాచార్య స్వామివారు యాత్రలో భాగంగా మా గ్రామానికి వచ్చినప్పుడు, న్యాయశాస్త్రంలో ఎంతో పాండిత్యాన్ని గణించిన నీవు ఇక అద్వైత వేదాంతం తత్వంలో అత్యుత్తమ గ్రంథమైన అద్వైత సిద్ధిని చదువు అని అనడంతో మరలా నా అధ్యయనం మొదలైంది. స్వామివారు సన్యసించగానే ఆహారం విషయంలో సన్యాసి పాటించాల్సిన నియమాలను అత్యంత కఠినంగా పాటించేవారు. మనస్సు మరియు జ్ఞాపక శక్తి విషయంలో అది దోహదకారి అన్న సూత్రం ఆధారంగా స్వామివారు తమ ఆహారపు అలవాట్లను కఠినతరం చేశారు. సన్యసించిన తరువాత సన్యాసి ఇతరములైన సంభాషణను విడిచిపెట్టాలి అనే అర్థమిచ్చే అన్యోవచో విముంచత అతముని అన్న శృతివాక్యాన్ని అనుసరించి స్వామివారు ఎప్పుడో 4 మాటలు మాత్రమే మాట్లాడుతూ తక్కిన సమయం అంతా మౌనంగా ఉండేవారు. స్వీయ క్రమశిక్షణ పాటించడం వల్ల ఎంతో జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు కోరికలను ఈడేర్చే శక్తిని కూడా కూడగట్టుకున్నారు. 1992 జూన్ నుండి నేను చాలా నీరసించిపోయి పూజాదికాలు, విద్యార్థులకు పాఠం చెప్పడం వంటి రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. నా స్వరం కూడా బలహీనంగా పేలగా మారిపోయింది. అప్పుడు నేను శంకర భగవత్పాదుల బ్రహ్మసూత్ర భాష్యాలపై భారతీయ తర్క పద్ధతిపై ఆధారంతో చిన్న వ్యాఖ్యానం వ్రాసే పనిలో ఉన్నాను. శంకర భక్తజన సభ వారి ఆధ్వర్యంలో దాన్ని ముద్రించాలని శ్రీ వైద్యనాథ అయ్యర్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 1992 సెప్టెంబర్ 6 నుండి కంచిలో జరుగుతున్న అద్వైత సభలో పాల్గొంటున్న పండితులకు పరమాచార్య స్వామివారికి ఈ పుస్తకాన్ని ఇవ్వదలచి కంచికి బయలుదేరాను. ఆ రోజు నేను ఇంకా నీరసించిపోయి నేను ఇచ్చిన వ్యాఖ్యార్థము జీరగొంతుకతో చెప్పడం వల్ల అక్కడున్న వారెవరికీ సరిగ్గా వినపడి ఉండదు. సాయంత్రం నేను పరమాచార్య స్వామివారి వద్దకు వెళ్ళాను. ఆ పుస్తకాన్ని స్వామివారికి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారం చేసి స్వామివారి దివ్య పాద కమలాలను అత్యంత భక్తితో నా తలపై ఉంచుకున్నాను. మనోహరమైన చిరునవ్వుతో స్వామివారు నన్ను అనుగ్రహించి ఆశీర్వదించారు. అంతసేపు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా అక్కడే ఉన్నారు. స్వామివారు నన్ను ఆశీర్వదించి చాలా కాలం తరువాత మేము ఈరోజు పరమాచార్య స్వామివారి నవ్వును చూశాము అని చెప్పారు. మరుసటి రోజు నుండే ఊహించని రీతిలో నా ఆరోగ్యంలో మార్పు కనబడి త్వరలోనే స్వస్థత చేకూరింది. నేను ఇప్పుడు మంచి స్వరంతో పాఠాలు చెప్పగలుగుతున్నాను, చిన్న చిన్న దూరాలు కూడా నడవగలుగుతున్నాను అంటూ శ్రీ జి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.